Hello, hi everyone. This is US Ganapati sir from Ganapati Institute, Kakinada, Andhra Pradesh. In this video, we are going to discuss about current affairs of September 28, 2020. సెప్టెంబర్ 28, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. ముందుగా మనకి కాన్సెప్ట్ నెంబర్ 1 వైఎస్ఆర్ జలకళ. ఈ వైఎస్ఆర్ జలకళ అనేటువంటి పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెప్టెంబర్ 28వ తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించడాన్ని గమనించాలి. ఈ వైఎస్ఆర్ జలకళ అనేది ముఖ్యంగా ఈ రైతులకు ఉచితంగా బోర్లు వేయించే కార్యక్రమమే ఈ వైఎస్ఆర్ జలకళగా గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా 2 లక్షల బోర్లు వరకు ఈ రైతులకి ఉచితంగా వేసే పథకమే ఈ వైఎస్ఆర్ జలకళ పథకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు కానీ లేదా మహిళలకు కానీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉంది. రోజుకొక పథకాన్ని తీసుకొస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇది మనకి తెలిసిందే. సో కాబట్టి ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పథకాల యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎందుకనగా ఇది జగన్ సర్కార్ కాబట్టి కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల మీద సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో మినిమంలో తక్కువ 3 మార్కులు రావడానికి ఆస్కారం ఉంది. దీన్ని గమనించండి. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ వన్, పెట్రోల్ ఏటీఎం. ఈ పెట్రోల్ ఏటీఎంని రూపొందించింది ఈ ఒడిశాకు చెందినటువంటి జితేంద్ర కుమార్ అనేటువంటి ఒక కుర్రవాడు. ఈ పెట్రోల్ ఏటీఎంని రూపొందించడాన్ని గమనించాలి. సో ఈ డిజిటల్ చెల్లింపుల్లో భాగంగా ఎవరైనా అక్కడికి వెళ్ళి డిజిటల్ చెల్లింపుల్లో భాగంగా 200 రూపాయలు పెట్రోల్ ఒకవేళ డిజిటల్ చెల్లింపులు వేస్తే ఆటోమేటిక్గా ఆ పెట్రోల్ ఏటీఎం నుంచి మీరు ఇచ్చినటువంటి అమౌంట్ తగ్గట్టుగా పెట్రోల్ అనేది తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇటువంటి ఈ పెట్రోల్ ఏటీఎంని ఈ ఒడిశాకు చెందినటువంటి కుర్రవాడు జితేంద్ర కుమార్ రూపొందించినట్టుగా గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత ఒడిశా యొక్క ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఒడిశా యొక్క గవర్నర్ మనకు తెలిసింది గణేషి లాల్. అయితే నవీన్ పట్నాయక్ యొక్క తండ్రి బిజు పట్నాయక్. ఈ బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి భువనేశ్వర్లో ఉండటాన్ని కూడా గమనించాలి. అలాగే ఇక్కడ ఏటీఎం అంటే దాని యొక్క అబ్రివేషన్ ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అని పిలుస్తాం. ఈ ఏటీఎంని ఫస్ట్ ఆవిష్కరించినటువంటి వాడు బారెన్ షెపర్డ్. 1967లో ఇంగ్లాండ్లోని బార్క్లేస్ బ్యాంక్ యొక్క బ్రాంచ్లో ఈ ఏటీఎంని ఫస్ట్ యూజ్ చేయడాన్ని గమనించాలి. 1967 ఆల్మోస్ట్ 53 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఏటీఎంని ఆవిష్కరించి బారెన్ షెపర్డ్గా గుర్తుపెట్టుకోవాలి. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. నెక్స్ట్ హైపర్ లూప్. ఈ హైపర్ లూప్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ హైపర్ లూప్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని మనకి ఆల్రెడీ ప్రతిపాదన జరిగింది. మహారాష్ట్రలో మనకి ఈ ముంబై పూణే మధ్యలో హైపర్ లూప్ ప్రాజెక్ట్ అనేది ప్రతిపాదన జరిగింది. అది ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతూ ఉంది. అయితే ఈ కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ బెంగళూరు నుండి ఈ బెంగళూరు సమీపంలో ఉన్నటువంటి కెంపేగౌడ విమానాశ్రయం, కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది కూడా బెంగళూరులోనే ఉంది. బెంగళూరు సిటీ నుంచి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మనకి ఒక హైపర్ లూప్ని తీసుకురావడం అనేది గమనించాలి. ఈ హైపర్ లూప్ అనేది ఈ స్టీల్ ట్యూబ్స్ ఉంటాయి, చక్రాలు లేకుండా స్టీల్ ట్యూబ్స్ మీద చాలా వేగంగా ప్రయాణించే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ హైపర్ లూప్ అని పిలుస్తాం. ఈ హైపర్ లూప్ కనుక భారతదేశంలోకి వచ్చినట్లయితే చాలా విప్లవాత్మకమైనటువంటి ట్రాన్స్పోర్ట్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ స్టీల్ ట్యూబ్స్ మీద చాలా వేగంగా గంటకి 310 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, దీన్ని మనం హైపర్ లూప్ అని పిలుస్తాం. ఇండియాలో ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే మనకి ముంబై పూణే మధ్య. అయితే ఈ కర్ణాటక సర్కారు కూడా ఈ బెంగళూరులో ఉన్నటువంటి కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక హైపర్ లూప్ ప్రాజెక్ట్ని ప్రతిపాదన సిద్ధం చేయటం జరిగింది. అయితే ప్రస్తుత కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కర్ణాటక యొక్క గవర్నర్ వాజుభాయ్ వాలా. నెక్స్ట్ గుర్రం జాషువా. చాలా ప్రముఖమైనటువంటి దళిత కవి, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి దళిత కవి, గుంటూరు జిల్లాలోని వినుకొండలో జన్మించినటువంటి దళిత కవి గుర్రం జాషువా. ఈ గుర్రం జాషువా గారు ఈయన 1895 సెప్టెంబర్ 28వ తారీఖున జన్మించడాన్ని గమనించాలి. గుంటూరులోని వినుకొండ.
అయితే గుర్రం జాషువా రచించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కావ్యాలు తీసుకుంటే గబ్బిలం చాలా చాలా ఇంపార్టెంట్. గబ్బిలం, అదేవిధంగా ఫిరదౌసి. గబ్బిలం మరియు ఫిరదౌసి అనేటువంటి కావ్యాలని రచించడం జరిగింది గుర్రం జాషువా. సో దళిత కవి, ముద్దుబిడ్డ గుర్రం జాషువాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఈయన యొక్క కవిత్వం కూడా, ఈయన యొక్క కవిత్వం యొక్క సరళి కూడా చాలా గొప్పగా ఉంటుంది. సో ఇందులో భాగంగా ఒకానొక సందర్భంలో కవిత్వంలో ఆయన చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో, రాజు మరణించే ఒక తార రాలిపోయే, కవియు మరణించే నొక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములు యందు, సుకవి జీవించే ప్రజల నాలుక యందు. సో ఇంతటి గొప్ప రచనలు చేసినటువంటి వ్యక్తి ఈ దళిత ముద్దుబిడ్డ గుర్రం జాషువాగా గుర్తుపెట్టుకోవచ్చు. సెప్టెంబర్ 28 జయంతిగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మన గబ్బిలం, ఫిరదౌసి, గబ్బిలం ఫిరదౌసి అనేటువంటి కావ్యాలను కూడా రాయడం జరిగింది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ భగత్ సింగ్. ఈ భగత్ సింగ్ యొక్క జయంతి 1907 సెప్టెంబర్ 28గా గుర్తుపెట్టుకోవచ్చు. భగత్ సింగ్ యొక్క మరణం 1931 మార్చి 23వ తారీఖున. అంటే మనకి రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ ముగ్గురిని ఉరి వేయటం మనకి తెలిసిందే. మార్చ్ 1931, మార్చ్ 23. సో దీస్ 2 డేట్స్ ఆర్ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ యాజ్ హిస్టరీ ఈజ్ కన్సర్న్. సో కావున సెప్టెంబర్ 28 భగత్ సింగ్ యొక్క జయంతిగా గుర్తుపెట్టుకోవాలి. అయితే భగత్ సింగ్ రాసినటువంటి గ్రంథం, లేకపోతే ఒక ఎస్సేగా చెప్తూ ఉంటాం, వై ఐ యామ్ అన్ ఎథిస్ట్. Why I am an atheist. This book was written by Bhagat Singh. At the same time, a famous slogan is called as Inquilab Jindabad. So this slogan was coined by whom? ఈ స్లోగన్ ఇచ్చినటువంటి మొదటి వ్యక్తి ఎవరో చెప్పండి. దీన్ని పాపులరైజ్ చేసినటువంటి వ్యక్తి భగత్ సింగ్. వన్స్ అగైన్, Inquilab Jindabad. This slogan was given for the first time, or the slogan was coined for the first time by whom? ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. బట్ ది స్లోగన్ వాజ్ పాపులరైజ్డ్ బై భగత్ సింగ్. ఈ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మనకి భవిష్యత్తులో గనక భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక వచ్చినట్లయితే, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఈ మధ్యకాలంలో పంజాబ్ మరియు హర్యానా మధ్య వివాదం కొనసాగుతూ ఉంది. ఎక్కడ రావడానికి ఆస్కారం ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయమని కోరుతూ ఉన్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ భగత్ సింగ్. కావున ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటువంటి పదాన్ని ప్రతిపాదించిన తొలి వ్యక్తి ఎవరు? దాని ప్రాచుర్యం తీసుకొచ్చింది భగత్ సింగ్, మనకి తెలిసిందే. ఈ భగత్ సింగ్ పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే వై ఐ యామ్ అన్ ఎథిస్ట్ గ్రంథం రాసినటువంటి వ్యక్తి కూడా భగత్ సింగ్. భగత్ సింగ్ యొక్క మరణం గుర్తుపెట్టుకోవచ్చు. హ్యాంగింగ్ డే మార్చి 23, 1931. కానీ జన్మించింది 1907 సెప్టెంబర్ 28. సో కొన్ని సంవత్సరాలు చూస్తే కొన్ని విషయాలు మనకు గుర్తుకొచ్చేయాలి. 1907 అనేసరికి సూరత్ చీలిక, 1907 అనేసరికి ఆటోమేటిక్గా వ్యవసాయ అనుబంధ సేవలకు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ 1907. ఇలా కొన్ని విషయాలు మనకి గుర్తుకు రావాలి. నెక్స్ట్, నాగర్నో కరాబాక్. ఈ నాగర్నో కరాబాక్ అనేటువంటి ప్రాంతం ఇది అజర్బైజాన్లో ఉన్నటువంటి ప్రాంతం. ఈ మధ్యకాలంలో అజర్బైజాన్ దేశము, ఆర్మేనియా దేశాల మధ్య, ఈ రెండు దేశాల మధ్య వివాదాస్పదం నడుస్తూ ఉంది. అక్కడ కొన్ని బాంబులు దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. సామాన్యమైనటువంటి పౌరులు కూడా చనిపోతూ ఉన్నారు. 16 మంది వరకు అక్కడ చనిపోవడం జరిగింది ఇటీవల ఘర్షణలో ఈ రెండు దేశాల మధ్య. అజర్బైజాన్ యొక్క రాజధాని బాకు, ఆర్మేనియా యొక్క రాజధాని ఎరేవాన్ అని పిలుస్తాం. అజర్బైజాన్ యొక్క ప్రెసిడెంట్ ప్రస్తుతం అలియేవ్ అని పిలుస్తాం. అయితే ఆర్మేనియా ప్రెసిడెంట్ ఎవరో, ఆర్మేనియా యొక్క ప్రధాని ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పలేం. సో కాబట్టి ఏ చీకట్లో మనకి రాయబడుతుందో మనకి తెలియదు. సో కావున ప్రతిదీ ఒకసారి వినగలిగినట్లయితే, లేదంటే ఒకసారి రాసినట్లయితే, ఒకసారి చూసినట్లయితే, లేదా ఒకసారి చదివినట్లయితే ఏదో ఒక రూపంలో మనకి మైండ్లో నిక్షిప్తం అవడానికి ఆస్కారం ఉంది. అరే ఆర్మేనియా ప్రెసిడెంట్, ఆర్మేనియా ప్రధాని ఎందుకురా బాబు అని అనుకోకుండా మీరు ఆర్మేనియా రాజధాని ఎరేవాన్ అని చెప్పడం జరిగింది. ఆర్మేనియా ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఈ నాగర్నో కరాబాక్ అనేటువంటి ప్రాంతం ఇది అజర్బైజాన్లో ఉంది. అయితే ఈ ఆర్మేనియా బలగాల మద్దతుతో
94 నుంచి ఈ ప్రాంతం ఆర్మేనియా ఆధీనంలోకి వచ్చింది. సో అందువల్ల ఈ ప్రాంతం కారణంగా ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ జరగడాన్ని గమనించాలి. ఎనీహౌ ఇక్కడ అజర్బైజాన్ రాజధాని బాకుగా గుర్తుపెట్టుకోండి, ఆర్మేనియా రాజధాని ఎరేవాన్గా గుర్తుపెట్టుకోండి, అజర్బైజాన్ యొక్క ప్రెసిడెంట్ ఆలియేవ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జస్వంత్ సింగ్ ఇటీవల కాలంలో ఈయన మరణించడం జరిగింది. సో ఈయన కేంద్ర ప్రభుత్వంలో మాజీ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు, రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. రాజస్థాన్కి చెందినటువంటి వ్యక్తి జస్వంత్ సింగ్. అయితే ఈయన 1998, 2002 ఈ సంవత్సరాల మధ్యలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఈ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఈ సందర్భంలో చాలా సంఘటనలు చోటు చేసుకోవడాన్ని గమనించాలి. హిస్టారికల్గా ఈ ఇయర్స్ వైజ్గా జరిగినటువంటి సంఘటనలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1998లో పోఖ్రాన్ 2 అణుపరీక్షలు జరిగాయి. తదుపరి సంవత్సరం 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. ఇదే సంవత్సరంలో విమానం హైజాక్ కూడా జరిగింది. మౌలానా మసూద్ అజహర్ అనేటువంటి తీవ్రవాదితో పాటు కొంతమంది తీవ్రవాదుల్ని విడిచిపెట్టడం కూడా మనకు తెలిసింది. అదేవిధంగా మనకి 2001లో ఈ పార్లమెంటుపై దాడి జరిగింది. సో ఇన్ని రకాలుగా ఈయన జస్వంత్ సింగ్ చాలా ఒక దౌత్యవేత్తగా, సో ఒక ఆర్థికవేత్తగా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా చాలా కార్యక్రమాల్ని ఈయన చేపట్టడం జరిగింది జస్వంత్ సింగ్. అయితే ఈయన యొక్క గ్రంథాలు కూడా మనకి ఇంపార్టెంట్. ఇండియా అట్ రిస్క్ ఒక గ్రంథం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అట్ రిస్క్, డిఫెండింగ్ ఇండియా, ఈ డిఫెండింగ్ ఇండియా ఇదొక గ్రంథం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అట్ రిస్క్ ఒక గ్రంథం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జిన్నా దాంతోపాటు ఇండియా పార్టిషన్ ఇండిపెండెన్స్, జిన్నా ఇక్కడ రాస్తాను, జిన్నా ఇండియా పార్టిషన్ ఇండిపెండెన్స్ ఈ గ్రంథాన్ని రాసింది జస్వంత్ సింగ్. డిఫెండింగ్ ఇండియా జస్వంత్ సింగ్, ఇండియా అట్ రిస్క్ ఇది కూడా జస్వంత్ సింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది జస్వంత్ సింగ్కి సంబంధించి కొంత ముఖ్యమైనటువంటి సమాచారం. నెక్స్ట్ ఈల్ చేప. ఈ ఈల్ చేప అనేది దీని యొక్క శాస్త్రీయనామం ఏంటని అడిగితే యాంగ్విల్లా అని పిలుస్తాం. యాంగ్విల్లా అని పిలుస్తాం. ఈల్ చేప, ఈల్ ఫిష్ అని పిలుస్తాం. ఈ యాంగ్విల్లా అనేటువంటి చేప యాక్చువల్లీ ఇట్ ఈస్ అ ఫ్రెష్ వాటర్ ఫిష్, మంచినీటి చేప. అయితే ఇది ఒక వలసను ప్రదర్శిస్తుంది. దీన్నే మనం ఏమంటారంటే కెటాడ్రామస్ వలస అని పిలుస్తాం. కెటాడ్రామస్ వలస మంచినీటి నుంచి సముద్రపు నీటికి ప్రజలను కొరకు, గుడ్లు పెట్టడం కొరకు ఈ చేప అనేది వలసపోతుంది. దీన్ని కెటాడ్రామస్ వలస అంటాం. ఎనాడ్రామస్ వలస అంటే సముద్రపు నీటి నుంచి మంచినీటికి రావటం. ఉదాహరణకి ఇండియన్ షార్డ్ ఫిష్, పులస, హిల్సా అని పిలుస్తాం. పులస చేప, దానికి పులస చేప అంటే ఇట్ ఈస్ కాల్డ్ as ఇండియన్ షార్డ్ ఫిష్, హిల్సా. ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనాడ్రామస్ మైగ్రేషన్, whereas Anguilla it is called as freshwater eel, which is a good example for catadromous migration. So catadromous migration is nothing but migration of fishes from freshwater to seawater for breeding purpose. సో కాబట్టి ఇక్కడ యాంగ్విల్లా సో ఇది కెటాడ్రామస్ వలసకి ప్రసిద్ధి. ఎందుకు ఈ చేప గురించి చెప్పుకుంటున్నామంటే ఇటీవల కాలంలో ఈ కృష్ణా వరదల్లో ప్రకాశం ప్రాంతంలో ఈ చేపలు అధికంగా కనిపించడాన్ని గమనించాలి. సో ఇదివరకు మనకి ఈ సీలేరు నదిలో మహసీర్ చేప, టాటార్ అంటాం, టార్ గేమింగ్ ఫిష్, ఆట చేప, మహసీర్ అంటాం. అలాగే నేషనల్ ఫిష్ ఆఫ్ ఇండియా రాస్ట్రలిజార్ కానాగర్త, ఇండియన్ మెకరల్ అంటాం. రాస్ట్రలిజార్ కానాగర్త ఇండియన్ మెకరల్ అని పిలుస్తాం. మన జాతీయ చేపగా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ చేప అయితే కొర్రమీను శాస్త్రీయనామం ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆంధ్రప్రదేశ్కి చేప లేదు, తెలంగాణకు మటుకు కేసీఆర్ చేప ఉంది, దాని పేరే కొర్రమీను అని పిలుస్తాం. నెక్స్ట్ వన్ రాజేష్ పంత్ కమిటీ. ఈ రాజేష్ పంత్ కమిటీ ఇటీవల కాలంలో ఎందుకు ఏర్పాటు చేశారు ఈ కమిటీని అడిగితే, చైనా వాళ్ళు ఇటీవల కాలంలో భారతదేశంలో చాలా ఒక 10,000 మంది యొక్క సమాచారాన్ని దొంగిలించి వారి ద్వారా ఆటోమేటిక్గా వారి యొక్క ముఖ్యమైనటువంటి సమాచారం దొంగిలించడం మనకు తెలిసిందే, జన్హువా అనేటువంటి ఒక సంస్థ ద్వారా. అయితే ఈ వాచింగ్ చైనా అనేటువంటి పేరుతో, సో చైనా వాళ్ళు మన మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి దాన్ని వాచింగ్ టు చైనా అనేటువంటి దాని మీద ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజేష్ పంత్ కమిటీగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ కోస్ట్ గార్డ్ అకాడమీ. ఇండియాస్ ఫస్ట్ కోస్ట్ గార్డ్ అకాడమీ అనేది కర్ణాటకలో కెంజార్ అనేటువంటి ప్రాంతం వద్ద రాబోతూ ఉంది. మంగళూరు తాలూకాలో కెంజార్ అనేటువంటి ప్రాంతం.
ఇండియాస్ ఫస్ట్ కోస్ట్ గార్డ్ అకాడమీగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే మనకి ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీ కడక్వాస్లో ఉంది, ఇండియన్ నేవల్ అకాడమీ ఎజిమాలలో ఉంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ హైదరాబాద్లో ఉంది, అలాగే మనకి ఇండియన్ పోస్టల్ అకాడమీ అది మనకి గజియాబాద్లో ఉంది. సో అదేవిధంగా ఇక్కడ ఈ కోస్ట్ గార్డ్ అకాడమీ అనేది కర్ణాటకలో ఏర్పాటు చేయడానికి గమనించాలి. ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. కోస్ట్ గార్డ్ డే అయితే ఫిబ్రవరి 1వ తారీఖున జరుపుకుంటాం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోస్ట్ గార్డ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే మనకి కృష్ణస్వామి నటరాజన్గా గుర్తుపెట్టుకోవచ్చు. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయం కోస్ట్ గార్డ్. నెక్స్ట్ వరల్డ్ కాంట్రాసెప్టివ్ డే. ఈ వరల్డ్ కాంట్రాసెప్టివ్ డే అంటే ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవం. గర్భం రాకుండా మనం ఏం చేస్తూ ఉంటాం, కండోమ్స్ కానీ లేకపోతే కొన్ని లూప్స్ కానీ ఇలాంటి వాడుతూ ఉంటారు. సో కాబట్టి దీని మీద అవగాహన ఉండాలి, ఇటు పురుషులకు కానీ స్త్రీలకు కానీ అవగాహన ఉండాలి. సో లేకపోతే ఆటోమేటిక్గా చాలామంది మన తాత ముత్తాతల మాదిరిగా సెంచరీలు కొట్టడానికి ఆస్కారం అనేది ఉంది. సో కాబట్టి నువ్వు డక్అవుట్ అవ్వకుండా అట్లీస్ట్ కనీసం 1 or 2 రన్స్ తీస్తే పర్వాలేదు, కానీ మోర్ దాన్ 2 రన్స్ తీసేవంటి ఈ జీవితంలో బతకడం చాలా కష్టం. సో కాబట్టి ఒకరు ముద్దు ఇద్దరు వద్దు అనేటువంటి సూత్రమే ఇప్పుడు నడుస్తూ ఉంది. కాబట్టి గర్భ నిరోధక పద్ధతులు పాటించాలి. అందువల్ల ఇక్కడ ఈ వరల్డ్ కాంట్రాసెప్టివ్ డే అనేది మనకి సెప్టెంబర్ 26వ తారీఖుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఈ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సంబంధించినంత వరకు ఫుట్బాలర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2019-20 గాను సంజు మహిళా ఫుట్బాలర్, అదేవిధంగా పురుషుల నుంచి గురుప్రీత్ సింగ్ సంధు వీరిద్దరికీ అవార్డు రావడం అనేది గమనించాలి. ఫుట్బాలర్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2019-20గా సంజు ఉమెన్, అదేవిధంగా గురుప్రీత్ సింగ్ సంధు. ఈ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి ప్రస్తుత అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్. రైట్ నో ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ఈజ్ ప్రఫుల్ పటేల్. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అనేది 1937లో ఏర్పాటు చేయడం జరిగింది. న్యూఢిల్లీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. ఇది గోవాలో జరగాలి 2020, కానీ ఇది కూడా కరోనా కారణంగా పోస్ట్పోన్ అయింది. 2021 జనవరిలో జరగడాన్ని గమనించాలి. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని మనం పిలుస్తూ ఉంటాం దీన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. సో యు నో వెరీ వెల్ అబౌట్ Film and TV Institute of India, that is in Pune. Next, Rajya Purohit Kalyan Yojana. Rajya Purohit Kalyan Yojana, this scheme recently started by West Bengal government. ఈ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పౌరహిత్యం చేసే ఈ బ్రాహ్మిన్ ప్రీస్ట్స్ ఎవరైతే ఉంటారో ఈ బ్రాహ్మణులకు దాదాపుగా ఒక 8,000 మంది బ్రాహ్మణులకు ప్రతి నెల కూడా 1,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించటం, అలాగే వాళ్ళకి రెసిడెన్స్ అకామిడేషన్ సదుపాయం కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. పురోహిత్ అంటేనే మనకు తెలిసిపోతుంది. సో బ్యాపనీస్ అని మనం పిలుస్తూ ఉంటాం కదా. సో రాజ్య పురోహిత్ కళ్యాణ్ యోజన వెస్ట్ బెంగాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రెసిడెంట్ వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ జగదీప్ ధంకర్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నెక్స్ట్ సిఎస్ఆర్ ఫౌండేషన్ డే సెప్టెంబర్ 26, 1942గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సిఎస్ఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని పిలుస్తాం. న్యూఢిల్లీ దీని ప్రధాన కార్యాలయం. ప్రస్తుతం దీని యొక్క డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తామన్నది శేఖర్ సి మాండేగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది సిఎస్ఆర్ ఫౌండేషన్ డే సెప్టెంబర్ 26, 1942లో ఇది స్థాపించడం జరిగింది. నెక్స్ట్ ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దీనికి బ్రాండ్ అంబాసిడర్ యువరాజ్ సింగ్ వ్యవహరిస్తూ ఉన్నారు. ఆకాష్ విద్యా సంస్థ మనకి తెలిసిందే. ఇటు ఐఐటి కానీ లేకపోతే నీట్కి సంబంధించి కానీ లేదా 8th, 9th, 10th క్లాస్ ఫౌండేషన్కి సంబంధించి కానీ ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్గా కొనసాగుతూ ఉంది. సో దీనికి ప్రచారం కొరకు యువరాజ్ సింగ్ని బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో మనకి సిఎట్ టైర్స్ బ్రాండ్ అంబాసిడర్గా అమీర్ ఖాన్ కూడా రావడం తెలిసిందే. సో అదేవిధంగా గణపతి ఇన్స్టిట్యూట్స్కి గణపతి ఎడ్యుకేషనల్ సర్వీసెస్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరో కామెంట్ రూపంలో తెలియచేయండి, అది మీకు తెలుసు. సో ఆ వ్యక్తి ఎవరో. ఓకే, నెక్స్ట్ ఈ అమీ కొనే బారెట్ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో జడ్జిగా నామినేట్ చేయబడింది. ఈమె మహిళ డొనాల్డ్ ట్రంప్ చే. నెక్స్ట్ స్కై రూట్ ఏరోస్పేస్ ఇటీవల మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఇది హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ, ఒక స్టార్టప్ కంపెనీగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇది ఇటీవల కాలంలో ఒక క్రయోజెనిక్ ఇంజిన్ని, రాకెట్లో ఉపయోగించే క్రయోజెనిక్ ఇంజిన్ని
తయారు చేయడం అనేది గమనించాలి. ఈ క్రయోజనిక్ ఇంజిన్లో ప్రధానంగా ఏం వాడుతున్నారని అడిగితే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ వాడుతున్నారు. జనరల్గా ఏం వాడతాం మనం? ద్రవ హైడ్రోజన్ వాడుతూ ఉంటాం రాకెట్లో ఇంధనంగా. సో ద్రవ ఆక్సిజన్ అయితే ఆక్సిడైజర్గా వాడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ క్రయోజనిక్ ఇంజిన్లో ఉపయోగించే ఈ క్రయోజనిక్ ఇంజిన్కి పెట్టినటువంటి పేరు ధావన్ 1. ఎవరు తయారు చేశారు ఈ క్రయోజనిక్ ఇంజిన్ని? స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ హైదరాబాద్గా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక ప్రైవేట్ సంస్థ. ఈ ప్రైవేట్ సంస్థ ఒక ప్రైవేట్ రాకెట్ను కూడా తయారు చేసింది. దాని పేరు విక్రమ్ 2 అని పిలుస్తాం. ఈ విక్రమ్ 2 రాకెట్లోనే ఈ క్రయోజనిక్ ఇంజిన్ అయినటువంటి ధావన్ 1ని ఉపయోగిస్తూ ఉన్నారు. ధావన్ అంటే సతీష్ ధావన్. హూ ఈజ్ సతీష్ ధావన్? సతీష్ ధావన్ ఒక స్పేస్ శాస్త్రవేత్త, మనకి తెలిసిందే. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది షార్ కేంద్రం, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని పిలుస్తాం. షార్ కేంద్రం నెల్లూరు జిల్లాలో ఉంది, అది కూడా మనకి తెలిసిందే. ప్రస్తుతం దాని యొక్క డైరెక్టర్ అర్ముగం రాజరాజన్ షార్ యొక్క డైరెక్టర్, లేకపోతే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క డైరెక్టర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అన్న షార్ అన్న ఒకటే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ హైదరాబాద్. ధావన్ అనే పేరు గుర్తుపెట్టుకోవాలి. విక్రమ్ 2 అని గుర్తుపెట్టుకోవాలి. విక్రమ్ అంటే ఆల్రెడీ మనకి ల్యాండర్, చంద్రయాన్ 2లో ఉపయోగించినటువంటి ల్యాండర్ విక్రమ్. మళ్ళీ ఇక్కడ విక్రమ్ 2 ఇది రాకెట్ పేరుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాకెట్లో ధావన్ 1 అనేటువంటి క్రయోజనిక్ ఇంజిన్ని వాడుతూ ఉన్నారు. ఈ క్రయోజనిక్ ఇంజిన్లో ఉపయోగించే క్రయోజనిక్ ఇంధనము లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు. ఈ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో నిలవడాన్ని గమనించాలి. ఆరోగ్య సంరక్షణ కేంద్రాల నిర్వహణలో ఈ టీకాల అమల్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. పోషణ అభియాన్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండటాన్ని గమనించాలి. ఏదన్నా జగనన్న ప్రభుత్వం కదా, రైట్. నెక్స్ట్ సచ్ కహున్ తోహ్. ఈ సచ్ కహున్ తోహ్ అనేటువంటి గ్రంథం ఇట్ ఈస్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ నీనా గుప్తాగా గుర్తుపెట్టుకోవచ్చు. నీనా గుప్తా యొక్క ఆటోబయోగ్రఫీ అనేది సచ్ కహున్ తోహ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ఇది ఐక్యరాజ్య సమితి నిర్వహించే దినోత్సవం సెప్టెంబర్ 28గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఉంది కదా, ఇది ఎక్కడుంది? 1975లో స్పెయిన్ రాజధాని అనేటువంటి మాడ్రిడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. WTO వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. నిన్నే టూరిజంకి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి, ఈ పర్యాటకానికి సంబంధించి మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే సెప్టెంబర్ 27 పర్యాటక దినోత్సవం, ప్రపంచ పర్యాటక దినోత్సవం, వరల్డ్ టూరిజం డే అని పిలుస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఏదైతే మాడ్రిడ్లో ఉందో ఇది 2020 సంవత్సరాన్ని టూరిజం అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇయర్గా ప్రకటించింది. టూరిజం అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇయర్. మోరోవర్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ టూరిజం డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ 27th of 2020 is also tourism and rural development. Next, IPR. What is the definition of IPR? IPR is nothing but intellectual property rights. మేధో సంపత్తి హక్కులు అని పిలుస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఆవిష్కరణ, లేదంటే ఏదైనా ఒక రీసెర్చ్ లేదా పరిశోధన లేదా ఏదైనా కనిపెట్టడం కనుక జరిగినట్లయితే సో అది నాకు సంబంధించినంత వరకు నేను ఒక పేటెంట్ తీసుకోవడానికి, లేదంటే ఒక ట్రేడ్ మార్క్ తీసుకోవడానికి, ఒక రిజిస్ట్రీ చేయించుకోవడానికి అన్ని హక్కులు కలిగి ఉంటాను. సో ఈ విధంగా దేశాల మధ్య కొంతవరకు ఈ మేధో సంపత్తి అనేది కొంత ఏమవుతుందని అడిగితే దాన్ని ఏమంటాం, రవాణా చెందటమా, లేకపోతే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి మనం పంచుకుంటూ ఉంటాం ఆ సమాచారాన్ని. సో అందులో భాగంగా మనకు డెన్మార్క్తో ఒప్పందం జరిగింది. భారతదేశం డెన్మార్క్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. దేనిలో భాగంగా అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విషయంలో మనం డెన్మార్క్తో ఒప్పందం చేసుకోవడానికి గమనించాలి. రైట్ నో డెన్మార్క్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మెట్టే ఫ్రెడ్రిక్సన్గా గుర్తుపెట్టుకోవాలి. డెన్మార్క్ని యూరోప్ యొక్క అత్తగారని పిలుస్తాం. డెన్మార్క్ యొక్క రాజధాని కోపెన్హెగన్ అని పిలుస్తాం. క్రొవ్వు పన్నును ప్రవేశపెట్టినటువంటి తొలి దేశం డెన్మార్క్. అత్యంత పురాతనమైనటువంటి జాతీయ జెండాను కలిగినటువంటి దేశం కూడా డెన్మార్క్. నెక్స్ట్ తర్వాత మనకి మెడికల్ డివైసెస్ పార్క్. ఇటీవల కాలంలో మెడికల్ డివైసెస్ పార్క్ని తిరువనంతపురం, కేరళలోని తిరువనంతపురంలో స్టార్ట్ చేయడాన్ని గమనించాలి. మరి కేరళ ముఖ్యమంత్రి మనకు తెలిసిందే పినరయి విజయన్, కేరళ యొక్క గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. మెడికల్ డివైసెస్ పార్క్, మనకి మెడికల్ డివైసెస్ పార్క్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది? మెడిటెక్ పార్క్ అని పిలుస్తాం కదా, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఉంది. నెక్స్ట్ వరల్డ్ ర్యాబీస్ డే. ఈ వరల్డ్ ర్యాబీస్ డేని సెప్టెంబర్ 28వ తారీఖున జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ అనేది అండ్ ర్యాబీస్ కొలాబొరేట్ వ్యాక్సినేట్.
కొలాబరేట్, వ్యాక్సినేట్ అని పిలుస్తాం. ఇది వరల్డ్ ర్యాబిస్ డే అండ్ ర్యాబిస్ కొలాబరేట్, వ్యాక్సినేట్. దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ ర్యాబిస్ డే విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ September 28, 2020. So you know very well about rabies. Rabies is nothing but it is a viral disease. రాబీస్ అనేది ఒక వైరల్ డిసీజ్. దీనిలో నీటిని చూసి భయపడడం, హైడ్రోఫోబియా అని మనం పిలుస్తూ ఉంటాం కదా. సో రాబ్డో వైరస్ వల్ల కలుగుతుంది రాబీస్. ముఖ్యంగా ఈ రాబీస్ అనేది ప్రధానంగా మనకు తెలిసిందే ర్యాట్ ఫ్లీ అనేటువంటి ఒక కీటకము ద్వారా ఈ వ్యాధి అనేది వ్యాప్తి చెందడం కూడా మనకి తెలిసిందే. ఈ ర్యాట్ ఫ్లీ యొక్క శాస్త్రీయనామం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎస్పెషల్లీ సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు ర్యాట్ ఫ్లీ అని పిలుస్తాం. ర్యాట్ ఫ్లీ ఇది మనకి September 28, 2020కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్గా గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా September 29 నుంచి October 5 వరకు చేయాలి. ప్రతిరోజు కూడా మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ ప్లీజ్ హిట్ ది లైక్ బటన్. అట్ ద సేమ్ టైం కొంత మోటివేషన్, మీకు మోటివేషన్ ఉండాలి, నాకు కూడా మోటివేషన్ అనేది ఉండాలి కంపల్సరీగా. సో కావున ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో యూ ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ ఆపర్చునిటీ. గణపతి ఇన్స్టిట్యూట్లో మీరు చేరినట్లయితే తప్పకుండా మీకు సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఉద్యోగం అనేది 100కి 100% మీకు వస్తుంది. దయచేసి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అట్ ద సేమ్ టైం బిలీవ్ ఇన్ మీ. మిమ్మల్ని మీరు నమ్మండి, అదేవిధంగా నన్ను కూడా నమ్మండి. మీకు ఒక మెంటార్గా, ఒక గురువుగా, ఒక ఫిలాసఫర్గా, ఒక గైడ్గా, ఒక మార్గదర్శిగా, ఒక టీచర్గా, ఒక అభ్యాసకుడిగా, ఒక లెర్నర్గా. సో మీరు యూ కెన్ టేక్ మీ ఇన్ ఎనీవే, ఏ రకంగా తీసుకోవచ్చు. బట్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. మీ గురించి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను. సో ప్రతి విద్యార్థికి కూడా నా సాయశక్తుల కంఠంలో ప్రాణం ఉన్నంతసేపు, మై లాస్ట్ బ్రెత్ ఉన్నంతసేపు కూడా ఎప్పుడు విద్యార్థుల కోసం నేను ఆలోచిస్తాను తప్ప నాకు పర్సనల్గా వేరే పెద్దగా ఏమీ లేదు, పెద్ద ఆశ కూడా లేదు. ఓన్లీ మై ఫోకస్ ఈజ్ ఆన్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్. ఈసారి వాళ్ళకి ఒక ద్రోణాచార్యుని మాదిరిగా విపరీతమైనటువంటి ఇంకా కసితో వారికి ఎలాంటి సమాచారం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇటు అథమెటిక్ రీజనింగ్, మనకి అథమెటిక్ రీజనింగ్ చెప్పడానికి బాలచంద్రన్ సార్, అదేవిధంగా మనకి రీజనింగ్ అథమెటిక్ చెప్పడానికి శివశంకర్ సార్ కూడా ఉన్నారు. ప్యూర్ మ్యాథ్స్తో సహా మొత్తం అన్నీ సిద్ధంగా ఉన్నాయి. డైలీ టెస్ట్లు రోజు మీకు డైలీ టెస్ట్లో ప్రతిరోజు టెస్ట్ లేకపోతే ఆ రోజు భోజనం చేయడం మానేస్తాను. టెస్ట్ పెట్టకపోతే భోజనం చేయడం మానేయడమే. ఆదివారం నాడు ఫుల్ గ్రాండ్ టెస్ట్, మోడల్ ఎగ్జామినేషన్, ప్రతిరోజు కూడా డైలీ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ మామూలుగా ఉండదు. క్లాస్ రూమ్ టీచింగ్ అనేది, అభిముఖ టీచింగ్ అనేది, ఫేస్ టు ఫేస్ టీచింగ్లో అక్కడ ఇంకా చాలా కొన్ని వేల అంశాలు అనేవి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేను ఓన్లీ ఏదో కోస్ట్ గార్డ్ అకాడమీ అని చెప్పాను. ఈ కోస్ట్ గార్డ్ అకాడమీ చెప్పినప్పుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ కానీ, లేదా ఇండియన్ నేవల్ అకాడమీ కానీ, లేదా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కానీ, లేదా పోస్టల్ అకాడమీ కానీ, లేదా రైల్వే అకాడమీ కానీ, రకరకాల అకాడమీలు, ఇండియన్ ఫారెస్ట్ అకాడమీ కానీ, ఎన్ని అకాడమీలు వస్తాయి అన్నీ కూడా అక్కడ లేచిపోతాయి. సో కాబట్టి మీకు చాలా తక్కువ సమయంలో ఎక్కువ నాలెడ్జ్ అనేది రావాలి. సో లేకపోతే ఎన్ని బుక్స్ అని మీరు చదవటానికి ఆస్కారం ఉంది. ప్లస్ ఆ బుక్స్లో ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే అది కూడా ఖచ్చితంగా ఉండదు. సో కాబట్టి ఆల్వేస్ కీప్ లెర్నింగ్, నెవర్ స్టాప్ లెర్నింగ్. దిస్ ఈజ్ యువర్స్ గణపతి సార్. ఐ విల్ మీట్ యూ టుమారో. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.